आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం దేవుల సేవను గావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కరిష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. సరే, శుభోదయం అందరికి. ప్రాక్టికల్ 6 నెలలు ఏం చదువుకుంటామండి మనం? ఏం చదువుకుంటున్నాం మనం? వన్ సైడ్ డిసీజ్ చదువుకుంటున్నాం 6 నెలలు. లాస్ట్ టైం ఏ పరిచయం చదివాం గుర్తుంది ఎవరికైనా? 182. ఓకే, సరే. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను. 183 కూడా అయింది సార్. 83 అయిందా సార్? ఆ, 83 అయిందా సార్? ఒక్కసారి చెక్ చేసుకోండి సార్. 12/3 అయిందండి. ఒక్క నిమిషం. ఎనభై మూడు అయిపోయింది. సరే, ఓకే, క్లియర్. ఒకసారి రివైజ్ చేస్తానండి ఇంతవరకు. ఈ పాక్షిక వ్యాధుల్లో మరచి చెందిన వ్యాధుల విషయం తరచుగా వైద్యుని పరిశీలన లోతుగా ఉండును. ఉన్న వేదనలను మొత్తుగా సూక్ష్మ పరీక్షలను చేసి గ్రహింపలేకపోవడం కూడా సంభవమే. అయితే పార్షల్ డిసీజ్లో ఉన్న లక్షణాలని బట్టి ఏవైతే ప్రామినెంట్గా ఉన్నాయో, పీక్యూఆర్ సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని బట్టి అప్పుడు మందు ఇవ్వాలి. ఒకటి రెండు మాత్రమే తీవ్ర వేదనలు నుండి మిగిలిన అస్పష్టంగా నుండి కనుమరించును. అప్పుడు ఇట్టి వాణి సాధింపవలనతో మిగిలిన 1-2 వేదనల ఆధారంగాని వానితో మిక్కిలి సారూప్యకి చెందిన మందులు వాడవలను. ఏవైతే ప్రామినెంట్ సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని బట్టి మందు ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, ఈ మందు రోగిలో ఉన్న వ్యాధికి సారూప్యం గల సుకృత్రిమ వ్యాధిని పుట్టించి ఈ యొక్క కొద్ది వేదనలైనను విస్పష్టము పరిపుస్పష్టములై ప్రత్యేక స్వభావం గలవి ఉన్నచో తేలికగా నివారణ పూర్తి అవ్వను. అయితే మనం తీసుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో గుర్తుంచుకోండి, అందరూ మందు ఇస్తారు. బట్ యువర్ సెలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్, పీక్యూఆర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు బాగా క్యూర్ జరుగుతుంది, చాలా గుర్తుంది. అందుకని తీసుకునే లక్షణాలను బట్టి మనకు పార్షల్ ఇండికేటెడ్ రెమెడియా, ఫుల్ ఇండికేటెడ్ రెమెడియా అర్థమవుతుంది. అందుకని మనం తీసుకునే పీక్యూఆర్ సిమ్టమ్స్ అయింది అనుకోండి, టిపికల్ సిమ్టమ్స్ అనుకోండి, అది వెంటనే నివారణ చేస్తుంది ఆ కేసులో. ఒకవేళ అట్లా కాదనుకోండి, అవి
ఇలాంటివి దొరకలేదు. 1, 2 సింప్టమ్స్ మాత్రం మంచిగా దొరికాయండి. అప్పుడేం జేయాలా? అప్పుడున్న వాటిలో ఉండే లక్షణ సముదాయాన్ని బట్టి మందిచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కొత్త లక్షణాలొస్తాయి. అప్పుడు వాటిని మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ తీసుకొని, ఇటు సందర్భంలో మొదటి నిర్ణయించిన ఔషధం తరచుగా కొంత సారూప్యం మాత్రమే కలిగి ఉండును. అంతకన్నా లోతైన సారూప్యం సాధించుటకు ఆధారం లేదు గదా! లక్షణాలెక్కువ లేవు గదా! అప్పుడేం జేయాలా? మళ్ళీ ఆ మందు పుట్టించిన కృత్రిమ వ్యాధిలో రోగియందు కనిపించని మరికొన్ని కొత్త వేదనలు తాత్కాలికంగా పుట్టును. ఉన్న 1, 2 లక్షణాలని తీసుకొని మందిచ్చినప్పుడు కొన్ని కొత్త లక్షణాలు డార్మెంట్‌గా ఉండేవి అందులో వస్తాయి. ఏవైతే ఆహ్, ఆహ్, ప ప పాసివ్‌గా ఉన్న లక్షణాలు యాక్టివ్ అవుతాయి. పై చెప్పిన సందర్భంలో పుట్టిన కొత్త వేదనలన్నీయు ఔషధ వేదనలే గాని రోగికి సంబంధించినవి కావని అభ్యంతరపట్టరాదు. ఇవి మెడిసిన్స్ అని అవన్నీ కాదు. ఏదైనా సరే అప్పుడున్న లక్షణాలను బట్టి మందు సెలెక్ట్ చేయాల్సొస్తది. ఇట్టి చికిత్సలో లభించిన 1, 2 వేదనలతో సారూప్యం చెందిన మందును వాడటం వలన ఆ 2 వేదనలు శమించుటయు, దాగి ఉన్న మిగిలిన వేదనలు బహిర్గతమవుటయు జరుగుచున్నది. దీని వలన మరల వేదనా సముదాయం నిర్మించుకొని దానితోనెక్కువ సారూప్యం గల రెండవ మందును మొదటిదానికన్నా నిర్దిష్టంగా వాటకు వీలు కలుగుచున్నది. ఇది మొత్తం క్లియర్ సినాప్సిస్. క్లియర్? అర్థమైందా అండి ఇంతవరకి? అర్థమైందా? మొట్టమొదట ఉన్న 1, 2 లక్షణాలను బట్టి ఆధారంగా కొని మందిచ్చినప్పుడు అవి మొత్తం తగ్గిందనుకోండి క్లియర్. ఒకవేళ అట్లా గాకుండగా అట్లా గూడా తగ్గలేదనుకోండి అప్పుడు కొన్ని కొత్త లక్షణాలొస్తాయి. ఆ లక్షణాలని బట్టి మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ మీద మందిస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఇది ఇక్కడ మనకు 182లో చెప్పింది. 183లో ఏం జెప్పారు? మొదట వాడబడిన ఔషధం వలన అనుకూల ఫలితం లభించగా మరికొన్ని వేదనలు వెలువడి బాధించున్నచో వెంటనే మరలా నూతనముగా అప్పుడున్న వ్యాధి లక్షణముల మొత్తమును క్రోడీకరించి దానికి సారూప్యమైన మందును నిర్ణయింపవలెను. ఈ మారు వేదన సంఖ్య ఎక్కువ లభించినది గనుక ఔషధము తగినంత సారూప్యం లభించడం సులభం. ఇంకా లక్షణాలు ఎక్కువ ఉన్నాయి గనుక ఎంత లక్షణాలు ఎక్కువుంటే అంత సారూప్యమైన ఔషధం లభిస్తుంది. అంటే వేదనలు ఎక్కువున్నాయంటే అర్థం ఏంటండి? ప్రాణశక్తి బలంగా ఉండి వేదనను వేదనను ప్రొడ్యూస్ చేసే గుణం ఉంది. వేదనలు అసలు లేవనుకోండి, వైటల్ ఫోర్స్ చాలా వీక్‌గా ఉన్నట్టు. వేదనలు కనీసం వేదనలు పుట్టించే శక్తి కూడా ప్రతిచర్య చేసే శక్తి కూడా లోపల లేదు అని లెక్క. అంటే ఎగ్జాంపులు ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఒకాయనకేమో అరికాళ్ళకి ఎక్కువ స్పర్శ లేదు. ఒకాయనకి అరికాళ్ళకి స్పర్శ ఉంది. ఇద్దరు వెళ్లారు. ఇద్దరికి ములుగొచ్చింది. ఒకాయనకేమో తీవ్రంగా ములుగు అబ్బా! 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 అని మొత్తుకొని ఏడుస్తున్నాడు. ఆ ములుగొచ్చడం వల్ల. అయిన అది స్పర్శ ఉన్న కాలాయన. ఇంకో ఆయనకేంది ముల్లుగొచ్చింది గానీ, ఆయనకేం అసలు నొప్పి లేదు. ఏది మంచిది? చెడ్డది చెప్పండిప్పుడు. నొప్పి ఉండడం మంచిదా? నొప్పి లేపడం మంచిదా చెప్పండి? ఉండడం మంచిది. ఎందుకు? అంటే వైటల్ ఫోర్స్ బాగా పనిచేస్తుంది. బాగా రెస్పాన్స్ బాగా ఇస్తుంది. ఆ! అది. అక్కడేమైతుంది వైటల్ ఫోర్స్ బాగా ఉంది గనుకనే అక్కడ లక్షణాలు ప్రొడ్యూస్ చేస్తుంది. నొప్పి చెడ్డదా? మరి నొప్పి మంచిదా? నొప్పి లేకపోవడం మంచిదా? నొప్పి లేవడం మంచిదా? నొప్పి ఉండడం మంచిది. గుడ్. నొప్పి ఉండడం మంచిది. ఎందుకు? ప్రాణశక్తి బలంగా ఉండి లక్షణాల్ని ఒక 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 శత్రువు వచ్చినప్పుడు వాళ్ళ మీద పోరాడుతున్నాడు. పోరాడే శక్తి వాడికుంది అని లెక్క. సరెండర్ అయిందనుకో ఏం లేదనమాట. అట్లనమాట. అందుకని 183 అపారిజంలో అది విషయం. తగినంత సారూప్యము లభించుట సులభము. నెక్స్ట్. అలాంటి సమయంలో డాక్టర్ గారు కొన్నిసార్లు ఓపీఎం ఇండికేట్ అవుతుంది కదా! అప్పుడు వాటి వైటల్ ఫోర్స్ తక్కువనా అర్థమా? నొప్పి లేదంటాడు. కాదు. అవి వేరు మళ్ళీ ఓపీఎం అంటే ఆ యొక్క డ్రగ్స్ వేరు. అందులో ఆ! లక్షణాలు ఆహ్, ఆల్టర్‌నేట్ అవుతా ఉంటాయి. ఆల్టర్‌నేటింగ్ డ్రగ్స్ అంటారు వీటిని.
అది నేను చెప్తాను. ఇప్పుడు మందు ఒకడికి బాగా తలనొప్పి లేస్తుంది అనుకో, మందు తాగి ఇంకో తలనొప్పి తగినట్ట హైడ్ అయినట్టు. ఆ, అట్లా అవును. అటువంటి డ్రగ్స్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ 184 అబద్ధం ఇవ్వాల. ఓకే, నెక్స్ట్. In like manner, after each new dose of medicine has exhausted its action, when it is no longer suitable and helpful, the state of the disease that still remains is to be noted anew with respect to its remaining symptoms, and another homeopathic remedy is sought for as suitable as possible for the group of symptoms now observed, and so on until the recovery is complete. ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని లక్షణాలు తగ్గినాయి, కొన్ని లక్షణాలు అట్లాగే ఉండిపోయినాయి. అదే మందు పని చేయట్లేదు. ఎందుకు? పార్షియల్ ఇండికేటర్ రెమెడీ. అంతకుముందు అక్షమంగా ఇస్తే బాగా పనిచేసింది కానీ ఇప్పుడు అక్షమంగా పని చేయట్లేదు. అక్షమంగా 1 వేసాం, అక్షమంగా 200 బాగానే పనిచేసింది. అక్షమంగా 200 వేయంగానే మోషన్ తగ్గిందన్నాడు, చిరాకు తగ్గింది సార్, ప్రశాంతంగా ఉందన్నాడు. తర్వాత ఇంకా తగ్గట్లేదు సార్, మీరు ఇచ్చిన తర్వాత 50% బాగా తగ్గింది సార్, ఫాస్ట్ తగ్గింది, ఒక 1 వీక్లో తగ్గింది సార్, మీరు 2-3 డోసులు ఇచ్చారు తగ్గింది, తర్వాత మళ్ళీ ఫర్దర్గా తగ్గట్లేదు సార్ అంటున్నాడు. అంటే ఏమైంది ఇక్కడ? పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ అనమాట. ఓన్లీ లక్షణాలని కొంతవరకే నువ్వు సార్పు పద్ధతిలో చూసావు అనమాట. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ లక్షణాలన్నీ తీసుకొని అప్పుడు లక్షణాలను బట్టి డ్రగ్ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు అది సంపూర్ణ నివారణ జరుగుతుంది. మళ్ళీ అట్లాగే ఆగిపోయినాయి అనుకోండి, మళ్ళీ లక్షణాల సంబంధం తీసుకొని మళ్ళీ అప్పుడు లక్షణాలను బట్టి తీసుకొని ఇట్లా ఆరోగ్యవంతులు అయ్యేంత వరకు కూడా సెట్ చేయాలి. ఇవన్నీ కేసెస్లో కాదండి, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో మన మాస్ గారు, హనుమాన్ గారు ఇక్కడ గైడ్ చేస్తున్నారు. ఇదే విధంగా ఒక్కొక్క మందును వాడిన మందును వెనుక దానిని చికిత్స పూర్తి చేసి ఆ మిగిలిన వేదనలను క్రోడీకరింపవలెను. వానికి సంబంధించిన మరి ఒక మందును ప్రయోగింపవలెను. లభించిన వేదనలను పూర్తిగా మాయమారు వరకు ఇట్లు చేయుచుండవలెను. మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్లో, మోస్ట్ హైలీ ప్యాథాలజికల్ కేసెస్లో ఇలాంటివి ఉపయోగపడతాయండి. హైలీ ప్యాథాలజికల్ కేసెస్లో ప్రాణం చాలా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయి? లక్షణాలు తక్కువగా ఉంటాయి. లక్షణాలు తక్కువగా ఉండి 1-2 లక్షణాలు ఉన్నప్పుడు 1-2 లక్షణాలు బట్టి మందు ఇచ్చినప్పుడు అప్పుడు తగ్గినట్టు ఉంటాయి. మళ్ళీ ఇంకా అట్లాగే ఉంటాయి, ఇవి కొన్ని ఉంటాయి, ఇవి కొన్ని ఉంటాయి. మళ్ళీ అప్పుడు లక్షణాలు బట్టి మళ్ళీ మందు ఇస్తుంటే అదే మందు కావచ్చు, అదే మందు పని చేయకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ తీసుకొని మళ్ళీ సెట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే లక్షణాలు సరిపోతేనే మందు. అది ఇక్కడ స్పష్టం. యువర్ రెమెడీ షుడ్ బి సిమిలర్. అర్థమైందా అండి? ఇక్కడ ఇవాళ మొత్తం కూడా పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీలో అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే కామగా ఉన్నారు. సరే సరే, ఓకే. సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ అవర్ హెమోరేజిక్ రెమెడీస్. అంతా డల్గా ఉన్నారండి ఇవాళ, ఎవరు యాక్టివ్గా లేరు ఇవాళ. మరి నేను యాక్టివ్గా లేనా? సరే. మీరు యాక్టివ్గా ఉన్నారు సార్. మేమే- అంటే వన్ టైం అదే అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వన్ టైం స్కూల్స్ కదా, అందరు కొంచెం బిజీగా ఉండి ఉంటారు. ఓకేనండి. హెమరేజిక్ రెమెడీస్.
అన్ని అన్నీ ఉన్నా కూడా హెమరేజ్ రెమెడీస్లో ఈ రెమెడీ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అండి. ఏ రెమెడీ చెప్పండి అది? అన్ని హెమరేజ్ రెమెడీస్ అయినా సరే ఈ రెమెడీ యొక్క ప్రాధాన్యత చాలా వేరు. ఏ రెమెడీ అది? ఫెర్రంపాస్ సార్. ఫెర్రంపాస్. ఇంకా పెర్రమిట్ సార్. ఆ? పెర్రమిట్ ఫెర్రమెట్. పెర్రమిట్ సార్. ఇంకా ఈ యొక్క ప్రాధాన్యత వేరు. ఈ రెమెడీ యొక్క ప్రాధాన్యత ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. నాకైతే ఈ మధ్య కొన్ని కేసెస్లో అబ్బా తగ్గట్లేదు బ్లీడింగ్ నా కేసెస్లో భలే తగ్గించినాయి. ఏది రెమెడీ అది? బెలడోనా సార్. కాదు. మర్చిపోతున్నారు ఇంకా. మిల్లిఫోలియం, హెమామిలిస్, ఇంకా ఫాస్ఫరస్, బెలడోనా సార్. చైనా. బీపీ అండి. ఆ, రాస్పీ బీపీ. చైనా. గుర్తుంచుకోండి. మార్వలస్ రెమెడీ, చాలా గ్రేట్ రెమెడీ. మంచి డిస్కవర్ హనుమాన్ గారు ఫస్ట్ ఇచ్చింది. గ్రేట్ రెమెడీ. గుర్తుంచుకోండి. చైనా. ఒక ఆమెకు బ్లీడింగ్ ఆగుతా ఉంది, అసలు ఆగట్లేదు బ్లీడింగ్. ఆమెకు ఆమె మన దగ్గరికి వచ్చేవరకు ఫాస్ఫరస్ వేశారు. ఆమె కాన్స్టిట్యూషనల్గా ఆర్జెంటమ్ పాస్ ఇచ్చినప్పుడు ఈసారి తగ్గలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫాస్ఫరస్ 2 డోసులు వేసినారు వాళ్ళకి, నాకు చెప్పకుండానే. అప్పుడేమవుతుందంటే వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా పనిచేసే మంది ఆర్జెంటమ్ పాస్ కూడా పని చేయలేదు ఎక్కువ. తర్వాత మిల్లిఫోలియం ఇచ్చినా కూడా 20% రిలీఫ్ ఇచ్చింది, ఎక్కువ రిలీఫ్ లేదు. బట్ ఇంతకుముందు చెప్పాం కదా, ఎక్కువ లక్షణాలు లేవు కానీ నీవు ఉన్న లక్షణాలు బట్టి మంది ఇస్తే కొన్ని లక్షణాలు వస్తాయని. మిల్లిఫోలియం ఇచ్చిన తర్వాత 30 వేసిన తర్వాత 2 డోసులు వేసిన తర్వాత కొంచెం విపరీతమైన నీరసము, చెమటలు ఇవి వచ్చాయి. బ్లీడింగ్ ఆగట్లేదు, నీరసం. అంతకుముందు నీరసం లేదు అసలు. మిల్లిఫోలియం వేసిన తర్వాత నీరసం వచ్చిందని చెప్పింది ఆమె. అప్పుడు ఇంతకుముందు చెప్పా కదా అపారిజంలో, అదే అపారిజం పార్షల్ ఇండికేటర్ రెమెడీ. ఇప్పుడు ఏం చేయాలా? కొన్ని లక్షణాలు బయట లోపల నుంచి వచ్చాయి మిల్లిఫోలియం వేసిన తర్వాత, 32 డోసులు వేసిన తర్వాత. అప్పుడు ఏం చేశాను? బ్లీడింగ్ ఆగట్లేదు, నో క్లాట్స్, ఓన్లీ ఫ్లూయిడ్ బ్లీడింగ్, రెడ్ బ్లీడింగ్, విపరీతమైన చెమటలు, నీరసం. చెమటలు ఎక్కువ లేవు, యాక్చువల్ చెప్పాలంటే నీరసం ఎక్కువ ఉంది. అప్పుడు చైనా 30 డోస్ వేసానండి. ఆ నెక్స్ట్ డేకి కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోయింది. 15-20 రోజుల నుంచి సాధించిన బ్లీడింగ్ 1 డేలో ఆగిపోయింది. అంత లైఫ్ సేవింగ్ డ్రగ్ అనేది గుర్తుంచుకోండి. చైనా అన్బీటబుల్. నీకు బ్లాక్ బ్లీడింగ్ ఉందా, రెడ్ బ్లీడింగ్ ఉందా, క్లాట్స్ ఉన్నాయా, క్లాట్స్ లేవా, ఇవి ఏవి కూడా అన్నీ ఉండే ఆల్రౌండర్. ఎస్పెషల్లీ చైనా ఈజ్ ఇండికేటెడ్ వెన్ దెర్ ఈస్ వీక్నెస్ ఇన్ ద వైటల్ ఫోర్స్. గుర్తుంచుకోండి. వైటల్ ఫోర్స్ వీక్గా ఉన్నప్పుడు శరీరము ప్రాణశక్తి ఏదైతే ఉందో అది దాన్ని సెట్ చేసే పద్ధతిలో లేదు. వైటల్ ఫోర్స్ దాన్ని సెట్ చేసే పద్ధతి అంత బలంగా లేదు. బ్లీడింగ్ ఆపేంత స్థితిలో లేదు. అప్పుడు మెయిన్ రెమెడీగా పనిచేస్తుంది, ఇంటర్ కరెంట్ రెమెడీగా కూడా పనిచేస్తుంది. అప్పుడు చైనా 30 డోస్ ఇస్తే బ్లీడింగ్ ఆగిపోతుందండి. ఇంకో కేసు కూడా ఉంది, చెప్తాను. ముందైతే కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. అందుకని చైనా మాత్రం మర్చిపోద్దండి, అస్సలు మర్చిపోద్దు. ప్రొఫ్యూజ్ ఎగ్జాస్టింగ్ హెమరేజెస్, నియర్లీ ఎగ్జాస్టిఫైయింగ్ ఫేషన్. ఏంటి ఫస్ట్ చెప్పిన? ప్రొఫ్యూజ్ అండ్ ఎగ్జాస్టింగ్ హెమరేజెస్. రక్తస్రావాలు ఎట్లా అవుతున్నాయి? ప్రొఫ్యూజ్ అంటే విస్తారంగా బ్లీడింగ్ అవుతా ఉంది. అండ్ విచ్ ఈజ్ ఎగ్జాస్టింగ్ ద హెమరేజెస్. విపరీతంగా నీరసపడిపోతున్నాడు.
విస్తారంగా బ్లీడింగ్ అవుతూ నీరసించిపోతున్నాడు. బ్లడ్ ఆఫ్ అండ్ డార్క్ క్లాటెడ్, ఒక్కోసారి డార్క్ క్లాటెడ్ బ్లడ్ కూడా ఉండొచ్చు, అంటే నల్లగా ముద్దలు ముద్దలుగా పడిపోతుంది బ్లీడింగ్. గ్రేట్ ఇరిటబిలిటీ ఫ్రమ్ నర్వస్ ప్రోస్ట్రేషన్, ఇది మర్చిపోద్దండి. గ్రేట్ ఇరిటేషన్ ఫ్రమ్ నర్వస్ ప్రోస్ట్రేషన్. ఆ నర్వస్ ప్రోస్ట్రేషన్ అంటే ఓవర్ సెన్సిటివ్నెస్ ఈస్ ద ర్యాంక్ రెమెడీ ఫర్ ది చైనా, గుర్తుంచుకోండి. ఓవర్ సెన్సిటివ్నెస్. అయితే అంత ఓవర్ సెన్సిటివ్నెస్ ఉండి మనకి చిరాకు ఉంటుంది చాలా. ఓకే, ఒక్క నిమిషం, స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, చైనా. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్రొఫ్యూజ్ ఎగ్జాస్టింగ్ హెమరేజెస్, విపరీతమైన నీరసం వచ్చే, విస్తారంగా వచ్చే రక్తస్రావాలు. డార్క్ క్లాటెడ్ బ్లడ్, గ్రేట్ ఇరిటబిలిటీ ఫ్రమ్ నర్వస్ ప్రోస్ట్రేషన్, ఫీచర్స్ కొలాప్స్డ్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఫేస్ అండ్ బాడీ. కొలాప్స్డ్ కండిషన్, coldness of the face of the body, gasping for breath with desire to be fanned in order to get more oxygen. వీడికి కూడా గాలి కావాలండోయ్, ఓన్లీ గాలి కావాలి, చల్లగా ఉండడానికి కార్బోహైడ్రేట్ ఒకటే కాదు, కార్బోహైడ్రేట్లో మాత్రం విపరీతం కావాలి, ఇది కొంచెం కావాలి, అది గుర్తుంచుకోవాలి. చైనా వాడికి కూడా గాలి కావాలి, కానీ ఎక్కువ కాదు, కొంచెం కావాలి. కార్బోహైడ్రేట్ వాడికి విపరీతమైన గాలి కావాలి, ఎంత గాలి వేసినా సరిపోదు. పెయింటింగ్ స్పెల్స్, పల్స్ ఇర్రెగ్యులర్, ఫిలిఫామ్, ఎనిమిక్, రింగింగ్ ఇన్ ఇయర్స్, స్కిన్ కోల్డ్ కామి, స్కిన్ కూడా చల్లగా ఉంటుంది, చల్లగా ఉండి విపరీతమైన నీరసము, నిస్త్రాణ, ఇవి ఉన్నప్పుడు మీరు చైనాను మర్చిపోద్దండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చైనాలో.
హెమరేజిక్ కాన్స్టిట్యూషన్స్, రక్తస్రావాలు ఎక్కువగా ఉంటాయి. ఎనిమిక్, రక్తహీనతలో ఏ రెమెడీ కూడా పనిచేయట్లేదు అనుకోండి, కొన్ని టిప్స్ చెప్తాను ఇవాళ చైనా గురించి. రక్తస్రావం అవుతూ రక్తస్రావం అవుతూ ఇండికేటర్ రెమెడీ ఇచ్చినా కూడా తగ్గకుండా ఆ వీక్నెస్ వల్ల బ్లీడింగ్ ఆగట్లేదు అనుకోండి, చైనా ఇవ్వండి, గుర్తుంచుకో. చైనా 30 డోస్ ఇవ్వండి, అప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ కొద్దీ వీక్నెస్ వల్ల బ్లీడింగ్ ఆగట్లేదు. అప్పుడు మీరేం చేయాలి, చైనా 30 డోస్ ఇస్తే వెంటనే ఆ వీక్నెస్ సెట్ అయ్యి వెంటనే బ్లీడింగ్ కూడా అయిపోతుంది. అదనమాట. అనేబుల్ టు థింక్ ఆఫ్ ఫోకస్, దీని మీద ఫోకస్ చేయలేడు. స్లోనెస్ ఆఫ్ ఐడియాస్, ఆ వీక్నెస్ వల్ల ఎగ్జాస్టెడ్ కండిషన్, గుర్తుంచుకోండి, ఎగ్జాస్టెడ్ కండిషన్ వల్ల ఏది కూడా బుర్రకు తట్టదనమాట. డెబిలిటీ, బ్రోకన్ డౌన్ ఫ్రమ్ ఎగ్జాస్టింగ్ డిశ్చార్జెస్ ఎగ్జాస్టింగ్ వల్ల బ్రోకన్ డౌన్ కండిషన్ వస్తుంది. అంటే విపరీతమైన నీరసం, నిస్త్రణ. ఆ కండిషన్స్లో మీరు చైనా 30 డోస్ మాత్రం మర్చిపోద్దండి. ఇండిఫరెంట్ అంటే దేని మీద ఆసక్తి ఉండదు. టాసిటర్న్, మాట్లాడబుద్ధి కూడా కాదు, ఏ పని చేయబుద్ధి కాదు. డెడ్ ఆఫ్ మెంటల్ లేబర్, అస్సలు నేనైతే ఆలోచించలేనండి ఇప్పుడు అంటాడు. చైనా ఒకటి, ఇంకోటి ఏది, ఇండిఫరెంట్ అండ్ డెడ్ టు బి థాట్. ఇంకోటి ఏమిటి ఏదండి, చైనాతో ఒకటి ఇంకో రెమెడీ ఏది, అస్సలు నేను ఆలోచించలేకపోతున్నాను అండి, ఎవరితమైనా నీరసం, మెంటల్ ఫ్యాటిక్ అంటారు దాన్ని. యాసిడ్ ఫాస్ సార్. యాసిడ్ ఫాస్, కరెక్ట్, యాసిడ్ ఫాస్. స్టల్టిఫైడ్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది. స్టల్టిఫైడ్ అంటే ఎక్కువ వర్క్ చేసి ఓవర్ వర్క్ వల్ల బాడీ ఒక స్టేట్కి, ఏ స్టేట్కి వెళ్తుందంటే విపరీతమైన ఎగ్జాస్టెడ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఎక్కువ ఓవర్ వర్క్ చేసి వాడికి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇండిఫరెంట్ ఉండదు, కానీ ఏది కూడా వాడికి తట్టదు, ఏ పని చేయబుద్ధి కాదు, చేయబుద్ధి అవుతుంది కానీ చేయలేని కండిషన్లో ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం పని చేస్తే తలనొప్పి వస్తుంది. అప్పుడు ఏ రెమెడీ ఇస్తాం, యాసిడ్ పిక్రికం, గుర్తుంచుకోండి. ఆఫ్టర్ ఎగ్జాస్టెడ్ స్టల్టిఫైడ్ కండిషన్ అంటారు దాన్ని. ఏమండి, స్టల్టిఫైడ్ కండిషన్ అప్పుడు యాసిడ్ పిక్రికం మర్చిపోవద్దు, లైఫ్ సేవింగ్ డ్రగ్ యాసిడ్ పిక్రికంలో. అయిన తర్వాత అందుకని ఎక్కువ కార్పొరేట్ కాలేజ్లో బాగా చదివి విపరీతం తలనొప్పి ఉందండి, తగ్గట్లేదంటే ఇప్పుడు కాల్కేరియాఫాస్ పనిచేయదు. అప్పుడు కాల్కేరియాఫాస్ ఎంతసేపున్నా దే కెనాట్ వర్క్ ఫర్దర్ మోర్. అటువంటి అప్పుడే మీకు కాల్కేరియాఫాస్గా పనిచేస్తుంది. అయితే ఈ యాసిడ్ పిక్రికం కండిషన్ ఏంటి అంటే ఓవర్ వర్క్, చాలా విపరీతమైన ఓవర్ వర్క్ వల్ల ఆ యొక్క ఎగ్జాషన్ కండిషన్లో యాసిడ్ పిక్రికం చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, అర్థమైందండి? యాసిడ్ పిక్రికం, యాసిడ్ ఫాస్, చైనా అర్థమైంది సార్. క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉందా అందులో, అలాంటి కండిషన్స్లో ఇంకేమైనా? సార్ యాసిడ్ పాస్ అదే యాసిడ్ యాసిడ్ మూర్ కూడా ఎట్లా అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి సార్? ఏంటండి, యాసిడ్ మూర్ లో కూడా ఈ ఫిజికల్ గా వీక్నెస్ ఉంటది అంటారు కదా సార్? యాసిడ్ మోర్లో ఎట్లా ఉంటుంది అంటే దేర్ ఈస్ నో ఇండిఫరెన్స్ మెంటల్లీ దేర్ ఈస్ నో ఇండిఫరెన్స్. అంటే పని చేయాలని ఆసక్తి ఉంటుంది, పని చేద్దాం ఉంటుంది, కానీ కొంచెం పని చేయంగానే విపరీతమైన నీరసం ఉంటుంది. ఎంత నీరసం అంటే అసలు లేవలేడండి, అంత నీరసం. ఏరా ఎందుకు ఇంత లేవలేకపోతున్నాను అని వాడికే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వాడికి ఏముంది, జస్ట్ ఆకలి లేదు, లేకపోతే చిన్న కడుపు నొప్పి వేస్తుంది. కడుపు నొప్పి వచ్చినప్పటి నుంచి వాడికి ఏంది, నీరసము,
ఆకలి లేకపోవడం, ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళు. యాసిడ్ మోర్లో విపరీతమైన ఫిజికల్ వీక్నెస్ ఉంటుంది. బాగా బాగా గుర్తు చేశారు. యాసిడ్ మోర్ కూడా మంచి కంపారిజన్. ఫిజికల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, మెంటల్ వీక్నెస్ ఉండదు. వాడు ఫిజికల్గా అసలు లేవలేడు, కదలలేడు, కానీ వాడు మెంటల్గా అన్ని వర్క్ చేస్తాడు. యాసిడ్ మోర్ వాడు అన్ని అకౌంట్స్ కానీ లేకపోతే మైండ్తో పనిచేసేవన్నీ బాగా చేస్తాడు. ఫిజికల్గా మాత్రం అస్సలు చేయలేడు యాసిడ్ మోర్ వాడు. ఒక కేసు చెప్తాను. ఒక ఆయనకి సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంది. సిరోసిస్ ఆఫ్ లివర్ ఉండి ఇట్లా జారగిలు పడిపోతున్నాడు కుర్చీ మీదనే, అసలు లేవలేకపోతున్నాడు, అస్సలు లేవలేకపోతున్నాడు. అప్పుడు కండిషన్ చూసి మా సారు, నేను ఇవ్వలేదు, మా సారు యాసిడ్ మోర్ 200 ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్లో సిరోసిస్ ఆఫ్ లివర్ లెవెల్స్ బెటర్ అయ్యాయి, వీక్నెస్ తగ్గింది, మనిషి యాక్టివ్ అయినాడు. అట్లా అనమాట. యాసిడ్ మోర్ చాలా బాగా పనిచేస్తుంది. బ్లీడింగ్ కండిషన్స్లో కూడా బాగా పనిచేస్తుంది. అందుకని ఇలాంటి రెమెడీస్ మర్చిపోద్దు. హెమరేజెస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్లో కూడా లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఎట్లా? లాక్టేషన్, తల్లిపాలు ఇస్తుంటే వచ్చే వీక్నెస్లో కానీ, లుకోరియా, వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కానీ, ఎక్కువ డయేరియా వచ్చిన తర్వాత వచ్చే వీక్నెస్లో కూడా చైనా 30 డోస్ ఇస్తే చాలా బాగా తగ్గుతుందండి, గుర్తుంచుకోండి. నాట్ ఓన్లీ హెమరేజెస్, ఎనీ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. డయేరియాలో కూడా మీకు ఒక రెమెడీ పనిచేసి తర్వాత వీక్నెస్ వచ్చి ఏ మంది ఇచ్చినా తగ్గట్లేదు అంటే అప్పుడు చైనా 30 డోస్ ఇవ్వండి, బాగా పనిచేస్తుంది. సెమినల్ ఫ్లూయిడ్, ఎక్కువ సెమెన్ లాస్ అవుతుంది, అటువంటి కండిషన్లో కూడా చైనా బాగా పనిచేస్తుంది. సెమెన్ అంటే వీర్యం లాస్ అయ్యి వీర్యకణాలు లాస్ కావడం వల్ల వచ్చే వీక్నెస్లో బాగా చైనా బాగా పనిచేస్తుంది. ఇట్లా మనకి చైనా విపరీతమైన పరిధి ఎక్కువ, దానికి యూసేజ్ కూడా చాలా ఎక్కువ అండి. ఎగ్జాంపుల్, ఎండాకాలంలో సెమినల్ లాస్, ఎండాకాలంలో ఎండకు పోయి వచ్చి బాగా వచ్చిన తర్వాత వాడు యూరిన్ పోస్తున్నా తెలిసిపోతుంది, దగ్గుతున్న నడున ఇట్లా మోషన్ పోతున్నా తెలిసిపోతుంది. అంటే ఏ రెమెడీ వస్తుంది చెప్పండి? ఎండకెళ్ళి వచ్చాడు బాగా, నెక్స్ట్ డే మోషన్ పోతుంటే కూడా వీర్యం పడిపోతుంది. యాసిడ్ పాస్ సార్. సెలీనియం సార్. సెలీనియం, కరెక్ట్. సెలీనియం గుర్తుంచుకోండి. అంత వీక్నెస్ ఉంటుంది సెలీనియంలో కూడా, అంత వీక్నెస్ ఉంటుంది. ఎంత వీక్నెస్ అంటే అసలు వాడు ఈ కెనాట్ పాస్ స్టూల్ వితౌట్ సెమినల్ ఫ్లూయిడ్ అంటాడు. మోషన్కి కొంచెం కష్టపడి అని మొక్కినా కూడా తెలుపడిపోతుంది. అదే అండి, గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ సెలీనియం. ఎండాకాలంలో పనికొచ్చే గ్రేట్ రెమెడీ సెలీనియం. వీలుంటే నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఈ శ్రీశైలం క్లాసెస్ ఉండడం వల్ల ఈ రెగ్యులర్గా క్లినిక్ వల్ల నేను ఎక్కువ నోట్స్ తయారు చేయలేకపోతున్నాను. అందుకని నేను చేస్తాను. ఒక ఎగ్జామ్ అయితే శ్రీశైలం క్లాస్ అయిన తర్వాత మీకు సెలీనియం చెప్తాను. నెక్స్ట్, సప్రెస్డ్ కొరైజా, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు అప్పుడు వచ్చిన సప్రెస్ చేసిన తర్వాత వచ్చే వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. మెనీ ఐడియాస్ బట్ నో ఎఫర్ట్ టు మేక్ దెమ్ మెటీరియలిస్టిక్. ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాడికి, అది చేద్దాం, ఇది చేద్దాం, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయలేడు, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. అంత వీక్నెస్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఎవరికి డిస్టర్బెన్స్గా ఉంది, నేను పైకి వెళ్తాను.
సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి. ఇక్కడ స్కూల్ ఉంటుంది కదా, మిథిలా విద్యాలయం స్కూల్ ఉంటుంది, ఆ పిల్లలందరూ వచ్చారు అందుకని. ఓకే సరే. చైనాలో ఉన్నాం కదా మనం, ఇండియాలో ఉన్నామా? సరే. లాస్ ఆఫ్ స్టామినా, లాస్ ఆఫ్ స్టామినా విపరీతమైన చిరాకు ఉంటుందండి. మీరు చైనాలో కూడా చాలా చాలా చిరాకు ఉంటుంది. అయిన తర్వాత ఏదైనా లాంగ్ స్టాండింగ్ సఫరింగ్లో చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాడో అప్పుడు వచ్చే వీక్నెస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏ పని చేయబుద్ధి ఆపోవడం, నీరసము, ఏ పని చేయాలనిపించట్లేదు అంటే కూడా అప్పుడు మీకు ఇది బాగా పనికొస్తుంది. చైనా హెమరేజెస్, ఎనీ హెమరేజెస్ ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. అది నేను చెప్పేది ఇక్కడ. హెమరేజెస్ కండిషన్ ఏంటి అంటే విపరీతమైన ఎగ్జాస్టెడ్ కండిషన్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. అటువంటి వీక్నెస్ వల్ల కూడా వాళ్ళకి బ్లీడింగ్ ఆగట్లేదండి. అటువంటి వీక్నెస్ వల్ల డెలివరీ కాకపోతే కూడా చైనా బాగా చేస్తుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి కానీ డెలివరీ కావట్లేదు. అప్పుడు మీరు చైనా 31 డోసులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? డెలివరీ అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ అండి చైనా అంటే. వీక్నెస్ ఆ కండిషన్స్లో బాగా మనకి ఉపయోగపడుతుంది. ఇట్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ హనీమాన్. బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ మనం చైనా అంటే గుర్తు రావాల్సింది బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్. ఓవర్ సెన్సిటివ్ పర్సన్, నర్వస్ ఓవర్ సెన్సిటివ్ పర్సన్, వీక్, రిలాక్స్డ్, ఎమాసియేటెడ్, పంప్డ్ అవుట్ కండిషన్ కాన్స్టిట్యూషన్. పంప్డ్ అవుట్ అయిపోయింది, మొత్తం పంప్డ్ అవుట్ అయిపోయింది. అటువంటి కండిషన్లో ఇది ఒకటి, యాసిడ్ పిక్రికం ఒకటి బాగా పనిచేస్తుంది. పంప్డ్ అవుట్ కండిషన్ అంటారు అంటే ఎగ్జాస్టెడ్ కండిషన్, అయిపోయింది నా పని అయిపోయింది అని అంటుంటారు. అప్పుడు మీకు చైనా బాగా పనిచేస్తుంది. చైనాతో పాటు పిక్రిక్ యాసిడ్. అయిన తర్వాత ఎన్ఫీబుల్మెంట్ అంటారు ఇంకో కండిషన్. ఎన్ఫీబుల్మెంట్ అంటే ఏది తోయదు, అసలు ఏది చేత కావట్లేదు నాకు, అంత నిస్సత్తువ అయిపోయింది. మెంటల్గా, నాట్ ఫిజికల్గా. అంతమంది స్ట్రాంగ్గా ఉండేవాడు కూడా ఇప్పుడు ఒక కండిషన్ తర్వాత బాగా వీక్ అయిపోయినాడు, ఏ పని చేయాలి తోవట్లేదు. అప్పుడు కూడా బెరటలాగా అయిపోయినాడు వాడు. జింకమ్ మెడ్ బాగా పనిచేస్తుంది, గుర్తుంచుకో. ఎన్ఫీబుల్మెంట్ ఆఫ్, ఈవెన్ తో హీ వాజ్ ఏ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ బిఫోర్, నౌ హీ ఈస్ ఎన్ఫీబుల్మెంట్. దెర్ ఈస్ నో థాట్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. జింకమెట్ సూపర్ రెమెడీ, గుర్తుంచుకోండి. జింకమ్ మెట్ కానీ జింకమ్ సల్ఫ్ కానీ పనిచేస్తుంది. అట్లా మీకు చైనాలో మెయిన్గా మీకు టార్మెంటెడ్ ఫీలింగ్ ఉంటుంది. సార్ చెప్పండి. టార్మెంటెడ్ ఫీలింగ్ ఉంటుంది. బా వీడు నన్ను సతాయిస్తున్నాడు, వాడిని ఇబ్బంది పెడుతున్నాడు, వీడి ఇబ్బంది పెడుతున్నాడు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇరిటబుల్, సెన్సిటివ్ అండ్ టచ్. ఈవెన్ మైల్డ్ స్కోల్డింగ్ మేక్స్ దెమ్ ఇరిటేటెడ్. చిన్న మాట అక్కడ కూర్చోరా అంటే కూడా వాడి కోపం వస్తుంది. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ చైనా. ఇరిటబుల్ కండిషన్ ఆఫ్ ది చైనా. డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఈ జింక మెట్ట గురించి ఇప్పుడు చెప్పారు కదా, ఒకసారి అది రిపీట్ చేయరా ప్లీజ్. ఎన్ఫీబుల్మెంట్ ఆఫ్ ది మైండ్ అంటే బాగా నిస్సత్తుగా ఏది పని చేయకుండా అయిపోతా ఉందన్నమాట. అంత వీక్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడు? ఆఫ్టర్ సప్రెస్డ్ ఎరప్షన్స్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎనీ కండిషన్, అప్పుడు మీకు జింకమెట్ బాగా పనిచేస్తుంది. ఓకే సార్, ఓకే సార్. అగ్రవేషన్ టైం 12 AM and 12 PM, midnight, midday. Ailments from loss of vital fluids, sexual excesses, masturbation, ఇదనమాట. నెక్స్ట్ ఇందులో మీకు ముఖ్యమైన ఫిజికల్ పాయింట్ ఏంటి అంటే, ఫిజికల్ జనరల్
సెన్సిటివ్ టు టచ్ అస్సలు ముట్టనీయండి. ఓవర్ సెన్సిటివ్, నర్వస్, ఎవ్రీథింగ్ అప్సెట్స్ హిమ్. ఫిజికల్గా మెంటల్గా వాడు అప్సెట్గానే ఉంటాడు, కొంచెం కూడా కాదు. లైట్, నాయిస్, ఓడర్స్, పెయిన్స్ ఇవన్నీ కూడా వాడిని బాగా ఇరిటేట్ చేస్తాయి. సెన్సిటివ్ టు టచ్ బట్ హార్డ్ ప్రెషర్ రిలీవ్స్ ద పెయిన్. హార్డ్ ప్రెషర్ రిలీవ్స్ ద పెయిన్. మళ్ళీ గట్టిగా ఒత్తుకుంటే హాయిగా ఉంటుంది, టచ్ చేస్తే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. పీరియాడిసిటీ ఈజ్ వెల్ మార్క్డ్. పీరియాడిసిటీగా వస్తూ ఉంటాయి. డ్రెంచింగ్ స్వెట్స్, విపరీతమైన బ్లీడింగ్తో పాటు చెమటలు విపరీతంగా ఉన్నాయంటే మీరు ఏరేమి తట్టలే అనుకోండి, చైనా తట్టి ఒడవసేయండి, బ్లీడింగ్ ఆగిపోతుంది. అవర్షన్ టు ఫ్రూట్స్, పండ్లు ఇష్టం ఉండవు వీళ్ళకి. వీక్నెస్ ఆఫ్ మైండ్, ఇరిటబిలిటీ. లైస్ అవేక్ ఎట్ నైట్, మేక్స్ ప్లాన్స్ థియరీజింగ్. ఇంతకుముందు చెప్పుకున్నా కదా, ఏవో ప్లాన్స్ చేస్తాడు, ఏవి కూడా ఎగ్జిక్యూట్ కావు. ఇది అది చైనా యొక్క మెంటల్ సిమ్టమ్స్ మెయిన్గా. కాన్సన్ట్రేషన్, డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్. అపథెటిక్, దేని మీద ఉండదు. పొట్ట బిగ్గర ఉంటుంది. హంగర్, లోథింగ్ ఎవ్రీథింగ్, అవర్షన్ టు ఫుడ్. ఫుడ్ అంటే తినాలనిపించదు కానీ ఆకలి ఉంటుంది. టూతేక్, ఎవ్రీ లిటిల్. పాలిచ్చే తల్లుల్లో వచ్చే పంటి నొప్పులో, విపరీతమైన పంటి నొప్పులో చైనా బాగా పనిచేస్తుంది. అయితే వాళ్ళకు అటువంటి తల్లులకి పంటి నొప్పి ఉన్నప్పుడు గట్టి ఒత్తి పట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది, అది కూడా ముఖ్యం. అర్థమైందండి చైనా? ఇంకేమైనా చెప్పాలా? ఓకే, విల్ గో ఫర్ ది నెక్స్ట్ రెమెడీ. అర్థమైంది కదండి చైనా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ, బ్లాక్ బ్లీడింగ్. బ్లాక్ బ్లీడింగ్ నర్వస్ పర్సన్, చాలా నర్వస్ పర్సన్. వీళ్ళు ఎంత జోవియల్గా ఉంటారంటే వీళ్ళ జోవియల్ తట్టుకోలేం. అంత జోవియల్గా ఉంటారు. ఏ రెమెడీ చెప్పండి? క్రోకస్ సెటైవా. క్రోకస్ సెటైవా ఇది ఇంపార్టెంట్ హెమరేజిక్ రెమెడీ, గుర్తుంచుకోండి. ఒక ఆమెకు బ్లీడింగ్ ఆగట్లేదు, మెన్సెస్ బ్లీడింగ్ అస్సలు ఆగట్లేదు. ఆమె వచ్చినప్పుడు ఫస్ట్ ఏదో బెల్లిఫోలియం ఇచ్చాను కానీ తగ్గట్లేదు. అప్పుడు ఆమె ఎట్లా, యాక్చువల్గా షీఈ్ ముస్లిం కమ్యూనిటీ, కానీ ఆమె కొంచెం, సార్ మీరు ఇచ్చిన తర్వాత చాలా బాగా పనిచేసింది సార్, మా వాడికి మొత్తం తగ్గిపోయింది సార్. అసలు ఆమె ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది అంటే అంత అదిగా ఉందన్నమాట. అంత ఏమంటారు దాన్ని, ఎగ్జిలేషన్, ఉల్లాసంగా ఉంది ఆమె ఎక్స్ప్రెషన్. అప్పుడు క్రోకస్ సెటైవా ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది బ్లీడింగ్. అట్లా ఉంటారు వాళ్ళు. ఎట్లా ఉంటారంటే లాఫింగ్ మానియా, జంపింగ్, డాన్సింగ్, లాఫింగ్, విజ్లింగ్, వాంట్స్ టు కిస్ ఎవ్రీబడి. అంటే ఆ యొక్క హిలేరియస్ మూడ్లో ఉంటారు. వాంట్స్ టు జంప్, ఆ యొక్క అంత ఉల్లాసంతో, అంత ఉత్సాహంతో ఉంటారు ఆ నిమిషానికి. వాంట్స్ టు కిస్ ఎవ్రీబడి, సింగ్స్ ఆన్ హియరింగ్ ఏ సింగిల్ నోట్ సాంగ్. ఇన్వాలంటరీ లాఫర్, ఇంత జోవియల్గా ఉంటారు కదా. చేంజబుల్ డిస్పోజిషన్ ఉంటుంది మళ్ళీ వెంటనే. ఇంప్రెషనబుల్, అఫెక్షనేట్, మూడి, మళ్ళీ వెంటనే మూడు. అరే ఏంది అమ్మ ఇట్లనే చేసేది అని ఎవరన్నా అన్నారు అనుకో, వెంటనే మూడ్ ఆఫ్ అయిపోతారు. మీరు ఇగ్నిషియా లాగా కనిపిస్తారు, యాక్చువల్ ఇగ్నిషియా కాఫీ లాగా కనిపిస్తారు, కానీ క్రోకస్ సెటైవా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ కాన్స్టిట్యూషనల్కి. ఇది మర్చిపోవద్దండి.
చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రోకస్ సెటేవా ఎక్సలెంట్ రెమెడీ. ఇది అమ్మాయిల్లో ఎక్కువగా మటుకు మీకు దొరుకుతారు వీళ్ళు. అంత ఆవేశపరలో ఉంటారు, అంత అఫెక్షనేట్గా ఉంటారు. సాఫ్రాన్ యాక్ట్స్ ఆన్ నర్వస్ అండ్ మైండ్. ఆ సాఫ్రాన్ నుంచి తయారు చేస్తారండి దీన్ని. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు కదా. కుంకుమ పువ్వు. అది ఎవరన్నా ఉన్నారా లేదా అని చూస్తున్నాను. కుంకుమ పువ్వు నుంచి తయారు చేస్తారు. ప్రొడ్యూసింగ్ ర్యాపిడ్లీ చేంజింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ మెంటల్ డిస్పోజిషన్. ఆల్టర్నేటింగ్ డిస్పోజిషన్ అప్పుడే హిలీరియస్గా దుంకుతూ ఉరుకుతూ అంత ఉల్లాసంగా ఉంటారు, మళ్ళీ వెంటనే విపరీతమైన నీరసంగా అయిపోతారు. విపరీతమైన మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎవరికి? క్రోకస్ అంటే వాళ్ళకి. గుర్తుంచుకోండి, ఆపోజిట్ టు ఈచ్ అదర్. మళ్ళీ అంత ఆపోజిట్ గా ఉంటారు. ఎంత హిలేరియస్ గా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత డిప్రెస్ అయిపోతారు, అంత అలిగి దూరం పోతారు. యాంగర్ విత్ సార్ 30 ఇవ్వచ్చు. 200 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. ఓకే, ప్లాంట్ కదా ఇది, 30 కూడా ఇవ్వచ్చు. యాంగర్ విత్ వైలెంట్ ర్యాపిడ్లీ, వైలెన్స్ ర్యాపిడ్లీ ఫాలోడ్ బై అబ్జెక్ట్ డిపెండెన్స్. అప్పుడే కోపంతో ఉరుగుతో లొంగిపోతాడు, వెంటనే మళ్ళీ పశ్చాత్తాపడతాడు. సారీ 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 అట్లా ఉంటా. లాఫర్ క్విక్లీ ఫాలోడ్ బై టీయర్స్. అప్పుడు విపరీతంగా నవ్వుతాడు, అప్పుడు విపరీతంగా నవ్వుతారు, మళ్ళీ వెంటనే కళ్ళు వచ్చేస్తాయి ఒక్క క్షణంలోనే. అంత ర్యాపిడ్ చేంజ్ ఆఫ్ ది మెంటాలిటీ ఉంటుందండి క్రోకస్ సెటేవా. భలే రెమెడీ ఇది, మీకు దొరకాలి కానీ మాత్రం సూపర్, అంత బాగా పనిచేస్తుంది. సిమ్టమ్స్ ర్యాపిడ్లీ చేంజ్ సైట్స్ ఆర్ మెంటల్ ఆర్ ఫిజికల్ చేంజ్ ఆల్టర్నేట్ ఉంటాయి. ర్యాపిడ్లీ చేంజింగ్ సైట్స్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మారుతూ ఉంటాయి. మనం పల్స్టీల్ అనుకుంటాం, కానీ పల్స్టీలో ఇంత హిలేరియస్గా ఉంటారు వాళ్ళు, ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఉంటారు పల్స్టీలో వాళ్ళు. వీళ్ళు అంత ఉత్సాహంగా, అంత ఉల్లాసంగా ఉంటారు, వెంటనే ర్యాపిడ్గా మళ్ళీ డల్ అయిపోతారు. మెంటల్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్. ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, మళ్ళీ మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కొరియా ఎవ్రీ 7. నెక్స్ట్ ప్రోస్టేషన్, వీరీనెస్, ఫెయింట్నెస్ విత్ ఎపిస్టాక్సిస్, మెనోర్జియా. హెమరేజిక్ రెమెడీ అండి. బ్లాక్ బ్లీడింగ్ ఉంటుంది, హెమరేజెస్. మెన్సెస్ డార్క్, ఫౌల్, స్ట్రింజీ, తీయలుగా వస్తుంది వాడికి. స్త్రీలో ఎక్కువ మటుకు బ్లీడింగ్ ఆగట్లేదు, తీయలుగా వస్తుంది, కంపు వాసన ఉంది అంటే మీరు క్రోకస్ సెటేవా మర్చిపోద్దు. ఈవెన్ ముక్కులోంచి ఎపిస్టాక్సిస్ కూడా బ్లాక్గా ఉంటుంది, తీగలుగా సాగుతుంది. మన తీగలుగా సాగుతుందంటే ఇమ్మడే కాలిబేక్ అనుకోవద్దు, కాలిబేక్ కానే కాదు ఇది. ఈ యొక్క డిశ్చార్జెస్, ఈ యొక్క హెమరేజెస్ వేరేలా ఉంటాయి క్రోకస్ సెటేవా. సార్ కోకస్ క్యాక్టీకి దీనికి డిఫరెన్షియేషన్ ఎట్లా సార్? కోకస్ కాక్టైకి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. చెప్తాను, డిఫరెన్సెస్ లాగా చెప్తాను, ముందు డ్రగ్ అయిపోతాయి. ఏం సార్? అలాగే అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత హిలేరియస్నెస్ అందులో ఉండదు. క్రోకస్ సెటైవా, కోకస్ క్యాక్టై వేరు వేరు చెప్తాను. ఎపిస్టాక్సిస్, మెనోర్జియా, డ్రౌజినెస్, బెటర్ బై ఆక్యుపేషన్. ఏదో వేరే దానిలో ఎంగేజ్ అయితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకు? అంత హిలేరియస్గా ఉంటుంది, అంత ఉల్లాసంగా ఉంటారు కదా. సమ్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ అలైవ్ were moving internally in the abdomen, chest, and with nausea, faintness, shivering, jumping about in various parts. లోపల ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది వాడికి, తిరుగుతుంది లోపల, తిరుగుతుంది లోపల, తిరుగుతూ ఉంటా అంటారు, అట్లా ఉంటారు. స్టింజీ డిశ్చార్జెస్ ఈగలుగా సాగుతాయి. క్రోకస్ సెటైవా స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి, స్టింజీ హెమరేజెస్ ఉంటాయి మెయిన్గా చెప్పాలంటే.
కాలిబేక్లో స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి. లెకసిస్లో కూడా స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి, గుర్తుంచుకోండి. స్టింజీ హెమరేజెస్ తీగలు సాగే వాటిలో లెకసిస్ కూడా ఉంటుంది. ఇంతకుముందు సార్ అన్నట్టు కోకస్ క్యాక్టై కూడా డిశ్చార్జెస్ ఆర్ హెమరేజెస్ ఆర్ స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి. అర్థమైందా? కోకస్ క్యాక్టైలో కూడా స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి, కోకస్ క్యాక్టై. బట్ అందులో గొంతు నొప్పి అవన్నీ కూడా, దగ్గు అవన్నీ కూడా చల్ల నీళ్ళు తాగితే హాయిగా ఉంటుంది కోకస్ క్యాక్టై వాడికి. మెంటల్ కండిషన్కి వచ్చేసరికి వాడు మూడి పిల్ల కోకస్ క్యాక్టై వాడు. వీళ్ళు మాత్రం వాళ్ళకి ఎక్స్ట్రీమ్ ఉంటారు. క్రోకస్ సటైవా వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు ఎక్కువ మటుకు. ఇక అక్కడ దొరుకుతారు నీకు. నెక్స్ట్ ఇంప్రెషనబుల్, ఎఫెక్షనేట్ అండ్ మూడీ. అప్పుడే మూడీగా ఉంటారు, అప్పుడే అఫెక్షనేట్గా ఉంటారు. నెక్స్ట్ మెన్సెస్ డార్క్ ఫౌల్ స్టింజీ, తీగలుగా సాగుతుంది, బ్లాక్ డిశ్చార్జెస్ ఉంటాయి మెన్సెస్ కూడా. యూట్రిన్ హెమరేజెస్, అగ్రేషన్ ఫ్రమ్ లీస్ట్ టు మెన్, కొంచెం కదిలినే ఎక్కువ అవుతుంది. న్యూ మూన్, ఫుల్ మూన్ కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి వీళ్ళకి. కోకస్ సటైవా ఎందుకు వీళ్ళ ఎంత ఎమోషనల్గా ఉన్నారు నాకే అర్థం కదా. కోకస్ సటైవాలో అంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఫుల్ మూన్కి న్యూ మూన్కి ఎక్కువ అవుతుండడం వల్ల ఇక అది ఎమోషనల్ అనమాట. దెర్ ఈస్ మూమెంట్స్ ఆఫ్ ఫీటస్ ఆర్ వైలెంట్ అండ్ పెయిన్ఫుల్. ఏదో మూమెంట్స్ లోపల ఉన్నట్టుగా ఉంటాయి. ఓకే, ఇదండి క్రోకస్ సటైవా. అంటే రగ్గు చాలా పెద్దగా ఉంటుంది, మనకు అవసరం ఉండేంత వరకు మాత్రమే మనం చెప్తున్నాను. హెమరేజెస్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్, ముక్కులోంచి, చిగురులోంచి, స్త్రీలలో మెన్సెస్ అప్పుడు కానీ మెన్సెస్ అప్పుడు కానీ ఉత్తప్పుడు కానీ విపరీతమైన బ్లీడింగ్ ఉంటుందండి క్రోకస్ సటైవా. నెక్స్ట్ లాంగ్ బ్లాక్ స్ట్రింగ్స్ ఉంటాయి, పొడవుగా తీగలు సాగుతూ ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. హ్యాంగింగ్ ఫ్రమ్ బ్లీడింగ్ ఆరిఫైసెస్, ఎక్కడి నుంచి బ్లీడింగ్, ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుందో అక్కడ నుంచి కింది వరకు కూడా తీగలుగా ఉంటుంది అదనమాట. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా బాధలు ఎక్కువ ఉంటాయి, మార్నింగ్ ఎక్కువ ఉంటాయి బాధలు. బెటర్ బై ఓపెన్ ఎయిర్, బెటర్ బై ఈటింగ్, తింటే కొంచెం తక్కువ ఉంటుంది, ఓపెన్ ఎయిర్లో కూడా బాగుంటుంది. క్రోకస్ సటైవా. స్టింజీ డిశ్చార్జెస్, బ్లాక్ డిశ్చార్జెస్, హిలేరియస్, మూడ్స్, ఆల్టర్నేట్స్, ఇవన్నీ కూడా మీ క్రోకస్ సటైవాలో క్లియర్గా కనిపిస్తాయి. ఇవ్వగలుగుతారండి ఎవరైనా క్రోకస్ సటైవా హెమరేజ్లో ఇప్పుడు? ఓకే సార్, ఇస్తాను సార్. వర్స్ ఫ్రమ్ మోషన్, కొంచెం కదిలినా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి. క్రోకస్ సటైవాలో కదిలితే బాధలు ఎక్కువ అవుతాయి, కొంచెం కదిలినా. నెక్స్ట్ న్యూ మూన్, ఫుల్ మూన్కి ఎక్కువ ఉంటాయి. బెటర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, తింటే బాగుంటుంది, ఓపెన్ ఎయిర్కి బాగుంటుంది. యానింగ్ అంబులేషన్, యానింగ్ అంటే ఇది. ఓకే, సరే, క్రోకస్ సటైవా అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి డౌట్స్ ఉంటే చెప్తాను, ఒక 10 నిమిషాలు లాస్ట్లో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, లేదంటే నెక్స్ట్కి వెళ్తా. చైనా పేషెంట్ చిల్లీ కాదు కదండి? చెప్పండి సార్. సార్ చైనా చిల్లీ కాదు కదా? సార్ ముందు మీరు మాట్లాడండి సార్, చెప్పండి. పేరు ఇవ్వండి, పేరు ఇవ్వండి, ఎవరైనా సరే మీ పేరు చెప్తే నేను చెప్తాను. సార్ నేను కోటేశ్వరరావు మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, చైనా చెప్పండి. చిల్లీ పేషెంట్ కాదు కదా అంటున్నాను. సార్ చెప్పండి. చైనా చిల్లీ పేషెంట్ కాదు కదా? చిల్లీ పేషెంటే, చిల్లీ పేషెంట్. చిల్లీ పేషెంట్. ఇంకా ఓకే సార్. విపరీతమైన చలి ఉంటుంది వాడికి. నెక్స్ట్ ఇంకా ఓకే.
సార్ నేను సార్ అనిల్ బాబు సార్. సార్ చెప్పండి సార్, నమస్తే. ఇందాక సిలీనియం, నమస్తే సార్, సిలీనియం డ్రగ్ చెప్పారు కదా సార్, ఎండకి తీవ్రంగా అవును. గురైతే కనుక గ్లోనైన్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ సిలీనియం ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది సార్, ఒకసారి చెప్పరా? గ్లోనైన్లో అసలు అట్లా ఉండదు. ఈ ఇటువంటి వీక్నెస్ ఉండదు. గ్లోనైన్లో థ్రాబింగ్ ఉంటుంది, విపరీతమైన ధనారింపు, తడతడ కొట్టుకున్నట్టు ఉంటుంది, కంజెషన్ ఆఫ్ ది హెడ్ ఉంటుంది, తలనొప్పి, తల బరువు, తల మొత్తం బరువు అయిపోతుంది, రక్తస్రావం మొత్తం తలకి వెళ్ళిపోతుంది, కాలు చేతులు చల్లగా అయిపోతాయి, విపరీతమైన హెడేక్ ఉంటుంది. అటువంటి కండిషన్స్లో మాత్రమే గ్లోనైన్ వస్తుంది. సెలీనియంలో అటువంటి కండిషన్స్ ఉండవు, అసలు ఆ కండిషన్సే ఉండవు. ఎండకు వచ్చిన తర్వాత విపరీతమైన నీరసము, నిస్త్రాణ, మోషన్, ఇది యూరిన్, మోషన్ పోయినప్పుడు యూరిన్ పడిపోతూ ఉంటుంది, యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సెలేనియం. ఓకే, డాక్టర్ గారు, యాసిడ్ మురికి యాసిడ్ ఫాస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? యాసిడ్ ఫాస్ట్లో ఇక నేను చెయ్యలేను, నాకేం చేయాలనిపించట్లేదు, ఏది పని చేయాలంటే ఉత్సాహంగా లేదు అనే వాళ్ళు యాసిడ్ ఫాస్ట్ అండి. యాసిడ్ మోర్లో నువ్వు ఎంత మెంటల్ వర్క్ ఇచ్చినా చేస్తారు, నువ్వు ఎంత పెద్ద క్యాల్కులేషన్ ఇచ్చినా చేయాలని ఉత్సాహం ఉంటుంది, కానీ లేవమంటే మాత్రం లేవలేరు, లేవాలని నీరసం. మెంటల్లీ యాక్టివ్, ఫిజికల్లీ వీక్. ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే యాసిడ్ ఫాస్ట్కి రెండిట్లో కూడా నీరసం ఉంటుంది. రెండిట్లో ఒక డిసీజ్ వచ్చిన తర్వాత డిసీజ్తో పాటు కానీ తర్వాత కానీ నీరసం ఉంటుంది. కానీ యాసిడ్ ఫాస్ట్లో మెంటల్ పెయిన్ నుంచి ఫిజికల్ పెయిన్కి వీక్నెస్ డిసెండ్ అవుతుంది. ముందు మెంటల్ పెయిన్కి వచ్చిన తర్వాతనే ఫిజికల్ పెయిన్కి వస్తుంది. యాసిడ్ మూడ్లో అట్లా కాదు, ఫిజికల్ పెయిన్ నుంచి మెంటల్ పెయిన్కి వస్తుంది. అదండి యాసిడ్ ఫాస్ట్, యాసిడ్ మూడ్. ఇంకా యాసిడ్ పిక్రిగం మళ్ళీ వేరు. యాసిడ్ పిక్రిగంలో విపరీతమైన స్టల్టిఫైడ్ కండిషన్ అంటారు దాన్ని. ఆ కండిషన్లో ఇది సూపర్ రెమెడీ, యాసిడ్ పిక్రికం. పిక్రిక్ యాసిడ్ చెప్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను. పిక్రిక్ యాసిడ్ ఎంత కండిషన్ అంటే ఈవెన్ వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా భయపడతారు, అంత వీక్నెస్ ఉంటుంది. స్టల్టిఫైడ్ కండిషన్, సెక్సువల్ ఎరిథిజం ఎక్కువగా ఉంటుందండి. పిక్రిక్ యాసిడ్లో సెక్సువల్ ఎరిథిజం అంటే సెక్సువల్ థాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సాఫ్టనింగ్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాడు, బ్రెయిన్ ఫ్యాగ్ విత్ ఇండిఫరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ విల్ పవర్, అంత అయిపోతారు వాళ్ళు. అవర్షన్ టు టాక్, థింక్, టు పర్ఫార్మ్ ఎనీ మెంటల్ ఎగ్జర్షన్, ఏ పని చేయాలనిపించదు యాసిడ్ పిక్రికం వాడికి. బ్రెయిన్ ఫాగ్ ఎక్కువగా, ఓవర్ వర్క్, స్టూడెంట్స్ హెడేక్ అంటాడు, ఎక్కువ పొద్దు నుంచి 6 గంటల నుంచి రాత్రి 10, 10:30, 11, 12 వరకు చదివి వాళ్ళు మొత్తం ఒక పిండేసినట్టు అయిపోయింది. అటువంటి కండిషన్లో మీకు యాసిడ్ పిక్రికం సూపర్ అండి. అటు కండిషన్లో వాళ్ళకి వచ్చే హెడేక్స్లో యాసిడ్ పిక్రికం మర్చిపోవద్దు. బట్ హార్ట్ వెదర్, హార్ట్ పేషెంట్ ఇది పిక్రిక్ యాసిడ్. నెక్స్ట్, ఈ క్విక్లీ ప్రోస్టేటెడ్ ఫ్రమ్ లీస్ట్ మెంటల్ వర్క్. ఇంకా అప్పుడు కండిషన్లో కొంచెం పనిచేసినా, కొంచెం ఆలోచించినా కూడా విపరీతమైన నీరసం వస్తుంది, యాసిడ్ పిక్రికం. టైర్డ్ ఆఫ్టర్ లీస్ట్ ఎగ్జర్షన్, కొంచెం ఎగ్జర్షన్ అయినా వెంటనే అలసిపోతారు, ఇది యాసిడ్ పిక్రికం. లస్ట్ ఎక్కువ ఉంటుంది. స్పైనల్ ప్రాబ్లమ్స్ ఇది ప్రామినెంట్ గా ఉంటుంది కదా సార్ డాక్టర్ గారు? పిక్రిక్ యాసిడ్ అండి, అవునండి, కాదా? మెనీ కేసెస్ ఆఫ్ స్పైనల్ వీక్నెస్ హ్యావ్ బీన్ క్యూర్డ్ బై దిస్ రెమెడీ, అంతే. సెక్సువల్ ఎక్సర్సైజ్ తర్వాత వచ్చే స్పైనల్ వీక్నెస్ కూడా బాగా పనిచేస్తుంది. బర్నింగ్ హీట్ ఇన్ ద స్పైన్ ఫ్రమ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎగ్జర్షన్, మెంటల్ ఫిజికల్ ఎగ్జర్షన్ తర్వాత స్పైన్లో విపరీతమైన మంట, విపరీతమైన వేడి, విపరీతమైన కాలు చేతులు బరువుగా ఉంటాయి, అప్పుడు మీకు యాసిడ్ పిక్రికం బాగా పనిచేస్తుంది. కెనాట్ సిట్ ఎరెక్ట్, ఇట్లా నిల్చుని కూర్చోలేడు అనమాట, అంత వీక్నెస్ ఉంటుంది. ఓకేనా అండి, అర్థమైందా యాసిడ్ పిక్రికం? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇంకా సార్ ఇంకెవరికైనా డౌట్ ఉంది? కట్ అవుతున్నారు మీ వాయిస్ ఎవరితో? సార్ వాయిస్ కట్ అవుతుంది.
సార్ పొటెన్సీ యాసిడ్ పిక్రిక్ 30లో స్టార్ట్ చేయాలి సార్ 200. 200 స్టార్ట్ చేయొచ్చు. 200 స్టార్ట్ చేసి 30 ఓకే సార్. సార్ యాసిడ్ పిక్ సార్ బాగా టైడ్ అయినా సార్. యాసిడ్ కి ఏమైనా సంబంధం ఉంది సార్ దగ్గర? ఏంటండి? యాసిడ్ పిక్రికం కొను యాసిడ్ ఆక్సాలికం కి ఏమైనా దగ్గర సంబంధం ఏమైనా ఉందా అంటారు? యాసిడ్ యాక్సాలిక్ లో అసలు అలాంటివి ఉండవు. యాసిడ్ యాక్సాలిక్ వాళ్ళకేమో ఏ పని చేస్తున్నా వాడికి హాయిగా ఉంటది. బెటర్ బై ఆక్యుపేషన్. యాసిడ్ పిక్రికం వాడికి ఏ పని చేయాలనిపించదు. అంతే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి 2. ఎక్స్ట్రీమ్స్. బట్ రెండిట్లో కూడా వీక్నెస్ ఉంటుంది. యాసిడ్ గ్రూప్ రెండిట్లో కూడా డెబిలిటీ చాలా ప్రామినెంట్ ఉంటుంది. సార్ ఇప్పుడు యాసిడ్స్ ఎన్నంటాం అన్నిటికీ డెబిలిటీ ఉంటుంది సార్? జనరల్ గా ఉంటుంది, యాసిడ్ ఫ్లోర్ తప్ప. యాసిడ్ ఫ్లోర్ లో అంతా ఉండదు. యాసిడ్ ఫ్లోర్ లో వాడు హైలీ ఎనర్జెటిక్ వాడు ఒక్కడే మొత్తం వర్క్ అంతా చేస్తాడు. యాసిడ్ ఫ్లోర్ వాడు అస్సలు అలసిపోడు. యాసిడ్ ఫ్లోర్ వాడి యొక్క స్ట్రాంగ్నెస్ వేరు. అదొక్కటి తప్ప మిగతా వాటిలో కూడా వీర్స ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉండదండి? సార్ బాగా టైడ్ అయిపోయినట్టున్నారు సార్ మీరు. కొంచెం అవును సార్. ఈ 1-2 days లో కొంచెం బాగా అంటే క్లినిక్ లో బాగా అలసిపోవడం అట్లా అయిపోతుంది. సరే సార్. ఎవరైనా శ్రీశంకర్ క్లాసెస్కి వచ్చే వాళ్ళు ఉంటే నాకు పేర్లు ఇవ్వండి సార్. ఇస్తే అకామిడేషన్ కి ఈజీ అవుతుంది. 2 days వాళ్ళు 2 days రావచ్చు. 1 week ఉండే వాళ్ళు 1 week రావచ్చు. బట్ నేనైతే 1 week ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మాస్ గారు ఇచ్చిన డివైన్ సైన్సెస్ కూడా మనం నేర్చుకుంటాం అక్కడ. వీలున్న వాళ్ళు మాత్రం 1 week చూసుకోండి. మీకు ఛార్జెస్ కూడా ఎక్కువ ఏం చేయము. ఓన్లీ అకామిడేషన్ ఛార్జెసే ఉంటాయి ఎక్కువ మటుకు. ఓకేనండి? అకామిడేషన్, ఫుడ్ అంతే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్.